ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారత ప్రభుత్వం 2009లో చేసినటువంటి చట్టం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 12(1)(c) ప్రకారము ప్రతి పేద విద్యార్థికి కూడా ఉచిత విద్యను అందించాలని చెప్పేసి, నాణ్యమైనటువంటి కార్పొరేట్ ఉత్తేజన విద్యను అందించాలని చెప్పేసి ఒక పక్క ప్రభుత్వము అలాగే అధికారులందరూ కృషి చేస్తూ ఉంటే, ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు వాళ్ళ దోపిడీకి ఈరోజు ఇంకా అడ్డు లేకుండా ఈరోజు దోచుకుంటున్నటువంటిది సరిపోదన్నట్టు ఈరోజు ఆర్టీ చట్టాన్ని కూడా ఉల్లంఘిస్తూ చట్టాన్ని నీరుగారుస్తూ ఉన్నారు. మరి ఈ చట్టాన్ని నీరుగారుస్తూ ఉన్నప్పుడు ప్రశ్నిస్తూ ఉంటే కొందరు విద్యాశాఖ అధికారులు కూడా ఈ ఏదైతే కార్పొరేట్ విద్యా సంస్థలకు ఒత్తాసు పలుకుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వం గత 3 సంవత్సరాలుగా విశేషంగా కృషి చేస్తూ ఉన్నప్పటికీ వాళ్ళకి రియంబర్స్మెంట్ చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయినప్పటికీ కూడా ఈరోజు నిరంకుశ ధోరణిలో కార్పొరేట్ విద్యా సంస్థలు వ్యవహరిస్తున్న తీరును మనం అందరం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే ఆర్టీఐ విద్యార్థులందరికీ కూడా అమ్మఒడి పడక ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. మరి వారి నుంచి మరలా ఫీజుల అడుపు రూపంలో వేల కోట్ల రూపాయలు ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కర్నూలు జిల్లాలో నెలకొంది. మరి దీనిపై చర్యలు తీసుకోవాల్సిన జిల్లా విద్యాశాఖ అధికారులు అలాగే మండల విద్యాశాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తులు వ్యవహరిస్తూ వాస్తవాలను వక్రీకరించి అవాస్తవాలను ఈరోజు ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కర్నూలు జిల్లాలో నెలకొన్నటువంటి ఇది మనం అందరం చూస్తూ ఉన్నాం. నిన్న కల్లూరు మండల విద్యాశాఖ అధికారి గారు ఈరోజు ఒక ప్రధానమైనటువంటి మీడియా ఛానల్లో మాట్లాడుతూ కల్లూరు మండలంలో 100% అడ్మిషన్లు ఇచ్చారని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అయ్యా, మీ జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఇచ్చినటువంటి లిస్టు ప్రకారమే ఫేజ్ 1లో 330 మంది విద్యార్థులను ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు అడ్మిషన్ తీసుకోకుండా ఆర్టీ విద్యార్థులను రిజెక్ట్ చేయడం జరిగింది. మరి విద్యాశాఖ అధికారిగా మీరు అవాస్తవాలు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? మీరు కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలకు ఒత్తాసు పలుకుతూ వాళ్ళకు ఊడిగం ఎందుకు చేస్తున్నారని చెప్పేసి ఈరోజు వారిని డిమాండ్ చేస్తున్నాం, వారిని అడుగుతూ ఉన్నాం. గతంలో కూడా మీరు చట్టాన్ని ఉల్లంఘిస్తూ పేరెంట్స్కు డైరెక్ట్గా మండల విద్యాశాఖ కల్లూరు నుంచి కాల్స్ చేసి ఫీజులు కట్టమని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ప్రతి ఏటా కూడా కార్పొరేట్ విద్యా సంస్థలు ఆర్టీఈ విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కానీ కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల తీరు మారాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపై ప్రభుత్వం కూడా ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఆర్టీ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నటువంటి ఏదైతే కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలను గుర్తింపు రద్దు చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే జిల్లాలో అత్యధికంగా కర్నూలు మండలాలలో కల్లూరు మండలం వచ్చేసి 330, అలాగే కర్నూలు మండలంలో 478 మంది విద్యార్థులను అడ్మిట్ చేసుకోకుండా ఆర్టీఈ ఫేజ్ 1లో రిజెక్ట్ చేయడం జరిగింది. వెంటనే ఆయా పాఠశాలలు 212 పాఠశాలలు గుర్తింపు రద్దు చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ, భారత ప్రభుత్వం చేసిన చట్టానికి దిక్కు లేకపోతే ఈరోజు సామాన్యంగా ప్రభుత్వం ఇచ్చే జీవోలకు అధికారులు ఇచ్చే సర్కులర్కు ఏం విలువ ఉంటుందని చెప్పేసి జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారు దీనిపైన ప్రైవేట్ విద్యా సంస్థలు చర్చించి దీనికి న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, అలాగే బడ్జెట్ స్కూల్ నష్టపోకుండా పేరెంట్స్ కమిటీ అలాగే విద్యార్థి సంఘాలు కూడా మద్దతుగా ఉంటాం. ప్రభుత్వం నుంచి కూడా రియంబర్స్మెంట్ వచ్చే విధంగా మేము కృషి చేస్తామని తక్షణమే కార్పొరేట్ విద్యా సంస్థలు వసూలు చేసినటువంటి ఫీజులను తిరిగి తల్లిదండ్రులకు 3 సంవత్సరాల ఫీజులు చెల్లించాలని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఆయా పాఠశాలలు ఎదుట నేరుగా ధర్నాలు చేస్తాం. ఆయా పాఠశాలల గుర్తింపు రద్దు చేసే వరకు ఊరుకోమని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. కోనేటి వెంకటేశ్వర, రాయలసీమ విద్యార్థి జేసీ చైర్మన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.